మనం అందరం గూడా శ్రీమద్ భాగవతం శ్రవణం చేస్తున్నాము. శ్రీమద్ భాగవతం యొక్క పునాది ఏమిటి? భాగవతం ఎలా వచ్చింది? ఎక్కడ ప్రారంభమైంది? అనే దాని మీద మనం చెప్పుకుంటున్నాము. ఈ భాగవతం యొక్క పునాది ఋషుల యొక్క 6 ప్రశ్నలు. ఆ ప్రశ్నల తర్వాత తెలుసుకుందాం రాబోయే రోజుల్లో. ఈ ఋషుల యొక్క 6 ప్రశ్నలే శ్రీమద్ భాగవతం అంతా చెప్పడం జరిగిందనమాట. మరి ఎంత అద్భుతమైన ప్రశ్నలో మనము అర్థం చేసుకోవచ్చు. సో, భాగవతం ఎక్కడ ప్రారంభమైంది? నిన్న చెప్పుకున్నాం. సో, మీరందరూ కూడా భాగవతం తెరిచి చూడండి. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం ప్రథమ అధ్యాయము 4వ శ్లోకము. శ్రీమద్ భాగవతంలోని ఋషులు ప్రశ్న. ఈ మొదటి స్కందం పేరు ఋషుల యొక్క ప్రశ్నలు అన్నమాట. ఋషులు ప్రశ్న ఇచ్చారు. ఎవరికి ప్రశ్న ఇచ్చారు? సూత గోస్వామి. ప్రశ్నిస్తేనే ఏదైనా కథ ప్రారంభం అవుతుంది. ఒక ఇతిహాసం ఏదైనా కథ. అర్జునుడు ప్రశ్నిస్తేనే భగవద్గీత మొదలైంది. పరీక్షిత్ మహారాజు ప్రశ్నిస్తేనే భాగవతం అక్కడ ప్రారంభమైంది. సో, ఇక్కడ కూడా సౌనకాది ఋషులు ప్రశ్నిస్తున్నారన్నమాట. పరీక్షిత్ మహారాజు ప్రశ్నించాడు, ఆయన భూలోకం వెళ్ళిపోయాడు. అది అయిపోయి అక్కడ ముగింపు అయిపోయింది. మళ్ళా పునః భాగవతం మళ్ళీ స్టార్ట్ అయిందన్నమాట ఋషుల ప్రశ్నల ద్వారా. ధర్మరాజు యుధిష్ఠ మహారాజు ప్రశ్నిస్తేనే ఈ ఏకాదశి వ్రతాలు మన దగ్గరికి వచ్చేవి. భరద్వాజ ఋషిని ప్రశ్నిస్తేనే కుంభజ ఋషిని శివుడు ప్రశ్నిస్తేనే రామాయణము మొదలైంది. శివుడు కూడా ప్రశ్నించాడు భరద్వాజ ఋషి దగ్గరికి వెళ్ళి. శివుడికి తెలిసింది అంతాను. ఆయన మెయిన్ స్పీకర్, సమస్త వేదాంగాన్ని జీర్ణం చేసుకున్న అలాంటి వ్యక్తి కుంభజ ఋషి ఆశ్రమానికి వెళ్ళి రాముడు అంటే ఎవరు, రామాయణం అంటే ఏంటి చెప్పమని అడిగాడు అనమాట. ఇది వినయం అన్నమాట. వాళ్ళకి తెలియక కాదు. ప్రతి ఒక్కటి కూడా ప్రశ్న అన్నమాట. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. సేవ ఎలాగవుతుంది? ప్రశ్నల ద్వారా సేవించాలి. ఆచార్య మహాత్ముల్ని, వరిష్ఠ భక్తుల్ని ప్రశ్న ద్వారా సేవించాలి. వాళ్ళకి ఎలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి కాదు. ఇలాంటి ప్రశ్న అయ్యో నీకు కళ్యాణం జరుగుతుంది. నీకంటే శరీరం కాదు, నీ ఆత్మకి కళ్యాణం జరుగుతుంది. తర్వాత ఇది వినిన తర్వాత లోకానికి కూడా కళ్యాణం జరుగుతుంది. సమస్త భూమండలం కూడా కళ్యాణం జరుగుతుంది. ఇది తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఈ సేవ చేయాలి గురువుకి. ప్రశ్న ద్వారా సేవ చేయాలి. గురువు దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాలి. గురువు కానీ వరిష్ఠ భక్తులు, గురుజనులు. అప్పుడు గురువు గారు ఏంటి ఉపదేశిస్తారు? ఉపదేశ్యంతి జ్ఞానం. జ్ఞానాన్ని ఉపదేశిస్తారనమాట. ఎలాంటి జ్ఞానము? తత్వ జ్ఞానాన్ని. ఉపదేశ్యంతి జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. తత్వాన్ని యాజ్ ఇట్ ఈస్గా సినిమా రీల్లా చూపిస్తారు స్కోప్ ద్వారా. అందుకనే జ్ఞానిన తత్వదర్శిన. దర్శిస్తారు, దర్శనం చేపిస్తారు. అంటే చూపిస్తారు మీకు, బాబు ఆత్మ అంటే ఇది, పరమాత్మ అంటే ఆయన, ఇది జీవాత్మ, ఇది పరమాత్మ, ఇది భౌతిక సంసారము, ఆధ్యాత్మిక లోకం అక్కడ ఉంది,
ఇక్కడికి వచ్చి ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా బతకాలి, ఎలా బ్రతకూడదు, ఇవి తత్వ దర్శనం. ఇవన్నీ అనమాట. చాలా ఉంటాయి ఇవన్నీ ఫిలాసఫీ సిద్ధాంతాలు. ఇది అనమాట ప్రశ్నించాలి. ఈరోజు సౌనకాది ఋషులు 88,000 ఋషులు కూడా సూత గోస్వామిని ప్రశ్నిస్తారు. ఇంకా ప్రశ్నిస్తారు. ఇంక ప్రశ్నలో మొదలు కాలేదన్నమాట. ఇది జస్ట్ సౌనక ఉవాచ కాదు, సూత ఉవాచ కాదు, వ్యాసముని చెప్తున్నారు. ఇది వ్యాస వచనం అన్నమాట. సో మీరందరూ కూడా భాగవతం ఓపెన్ చేసుకోండి. ఎవరి దగ్గర లేదో ఫోన్ల ద్వారా మీరు తెరుచుకోండి. ప్రథమ స్కందము, ప్రథమ అధ్యాయము, 4వ శ్లోకం. నైమిషే అనిమిషే క్షేత్రే ఋషయ సౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాశత సహస్ర సమమాశత. నైమిషే నేను తెలుసుకున్నాం అనమాట. నైమిషే అంటే నైమిషారణ్యము. నైమిషారణ్యం కోసము మనం తెలుసుకున్నాం. అలాంటి నైమిషారణ్యము ఏంటిది? ఆ నిమిషే క్షేత్రే. నైమిషారణ్యం ఎలాంటిది? ఆ నిమిషే క్షేత్రే. ప్రతిదీ కూడా క్షేత్రానికి ఒక ప్రభావం ఉంటుంది. అక్కడ భగవద్గీతలో కూడా వ్యాసులు వారు చెప్పారనమాట. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మక్షేత్రము, కురుక్షేత్రం ఎలాంటిది? ధర్మక్షేత్రము. మరి ఇక్కడ నైమిషారణ్యం ఎలాంటిది? ఆ నిమిషే క్షేత్రే. ఆ నిమిష అంటే, నిమిష అంటే రెప్ప. రెప్పని నిమిష అంటారనమాట. అవునా పద్మావతి మాతాజీ? నిమిష అంటే రెప్ప, కంటి రెప్పకేనా అంటారు? అవును ప్రభుజీ. సంస్కృతంలో నిమిష అంటే కంటి రెప్పని. ఆ నిమిషే, కంటి రెప్ప మీద, కంటి రెప్ప కూడా పడనివాడు, కంటి రెప్ప కూడా వేయనివాడు. మనం కంటి రెప్ప వేస్తాము, భగవంతుడి కంటి రెప్ప వేయడు. ఆ నిమిషే రెప్ప కూడా వేయనివాడు, రెప్ప ఆర్పనివాడు. ఆ విష్ణువు యొక్క క్షేత్రమే నైమిషే. ఆయన కంటి రెప్ప ఆర్పడు, మనము ఆరుపుతాము. దీనికి చాలా పెద్ద సిద్ధాంతం ఉందన్నమాట. భగవంతుడు ఆర్పడు ఎందుకు, మనం ఎందుకు ఆరుపుతాము? కంటి రెప్ప ఆర్పినప్పుడు మన ఎదుటిని అంతా కూడా చీకటి అయిపోతుంది. కంటి రెప్ప ఆర్పినప్పుడు అంత చీకటిమయం అయిపోతుంది, అంధకారం అయిపోతుంది. శాస్త్రంలో కానీ వేదాల్లో కానీ ఏం చెప్పడం జరిగింది? చీకటి అజ్ఞానంతో పోల్చారన్నమాట. చీకటి అనేది అజ్ఞానం లాంటిది, జ్ఞానము వెలుగు లాంటిది. మనం కంటి రెప్ప ఆర్పుతాము, చీకటి అయిపోతుంది. భగవంతుడి కంటి రెప్ప ఆర్పడు, ఆయన జ్ఞానవంతుడు. మన శరీరం దేంతో తయారైంది? పంచమహాభూతాలతోని. భూమి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశము. భగవంతుడి శరీరం దేంతో తయారైంది? సచ్చిదానంద, సచ్చిత్ ఆనంద. సత్ అంటే స్థిరముగా ఉండేది, శాశ్వతంగా ఉండేది, నాశనము లేనిది. చిత్ అంటే జ్ఞానపూర్ణముగా ఉండేది. ఇలాంటి జ్ఞానం ఉంది ఆయనలోని. భగవద్గీత అనే జ్ఞానము 45-50 నిమిషాల్లో అర్జునుడికి ఇచ్చేశాడనమాట. ఇలాంటి జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం సూర్యనారాయణుడికి కూడా ఇచ్చాడు. ఇలాంటి జ్ఞానం ఆయనలో ఉంది. భగవంతుడిలో ఉన్న జ్ఞానం అంతా బ్రహ్మకి పంపించాడు అనమాట. తేనే బ్రహ్మ హృదయ ఆది కవ్య ముఖ్యంతి. ఇదే భాగవతం మొదటి శ్లోకంలోనే.
ఇక ఆనంద రూపం అన్నమాట. ఇంత ఆనందం ఉంది. ఆనంద సింధు సుఖరాశి రామాయణంలో చెప్పడం జరిగిందనమాట. ఆనందానికి ఘనశ్యామమూర్తి శ్రీకృష్ణ భగవానుడు. ఒక కవి చెప్తారనమాట, ఈ ప్రపంచంలో ఎంతైతే ఆనందం ఉంది, భౌతిక ప్రపంచం మొత్తం, భౌతిక ప్రపంచంలోనే ఎంతైతే ఆనందం ఉందో ఆ ఆనందం అంతా డీప్ ఫ్రీజర్లో పెట్టండి. ఉదయం లేచి చూడండి, ఈ ఆనందం అంతా ఒక మూర్తిమాన స్వరూపంగా అయిపోతుంది. గెడ్డర కట్టి ఒక మూర్తిమాన స్వరూపంగా అయిపోతుంది. ఆ మూర్తిమాన స్వరూపమే శ్రీకృష్ణ భగవానుడు, శ్రీరామచంద్రుడు. ఆనందం ఆయన ఫ్యాక్టరీ అన్నమాట. ఆనందం ఫ్యాక్టరీ ఉంది ఆయనలోని. ఆనందం అనేది ఆయన నుండి రిలీజ్ అవుతుంది అన్నమాట. అలాంటి భగవంతుడు కంటి రెప్ప ఉన్నా ఆర్పడు అన్నమాట. రెప్ప మనం ఆర్పుతాము, ఆయనకి అన్నీ ఉంటాయి సక్రమంగా. అన్ని ఇంద్రియాలు సక్రమంగా ఉంటాయి, అన్ని అవయవాలు సక్రమంగా ఉంటాయి. రెప్ప ఉండి కూడా ఆర్పడు, మనం ఆర్పుతాము. మనం అజ్ఞానములో ఆయన జ్ఞానవంతుడు. అలాంటి జ్ఞానవంతుడైన శ్రీకృష్ణుడు విష్ణు యొక్క క్షేత్రమే నైమిసే అనిమిసే క్షేత్రే. నైమిసారణ్యం ఎవరి క్షేత్రము? అనిమిసే క్షేత్రే. రెప్ప ఆర్పనటువంటి విష్ణు యొక్క క్షేత్రమే నైమిసారణ్యము. అలాంటి క్షేత్రంలో ఏం జరుగుతుంది ఈరోజు? ఋషయ సౌనకాదయ. ఋషయ సౌనకాదయ. ఋషులు ఎంతమంది? ఎంతమంది? భారతదేశంలో ఎంతమంది అయితే ఋషులు ఉన్నారో ఆ భారతదేశంలో మొత్తం ఋషులు కూడా ఒకటిగా అయ్యి 88,000, 88,000 ఋషులు అందరూ ఒక దగ్గరకు వచ్చారనమాట. ఋషయ శౌనకాదయ. శౌనకుడి కోసం మెయిన్ చెప్తున్నారనమాట. వీళ్ళందరినీ కూడా లీడింగ్ చేస్తున్నారనమాట. ఎలాంటి నైమిసే అనిమిసే క్షేత్రంలోని ఋషులందరూ కూడారనమాట. ఎందుకు కూడారు? నేను చెప్పుకున్నాం కదా, బ్రహ్మ మనోవయ చక్రం వదిలాడు. వదిలిన తర్వాత నైమిసారణ్యంలో స్థిరమైపోయింది. ఆ చక్రం ద్వారా స్థానం పవిత్రం అవ్వలేదు. ఈ ఆనిమిసే విష్ణు ఉన్నాడు కాబట్టి, కొలువై ఉన్నాడు కాబట్టి ఆ స్థానం పవిత్రమైంది. అలాంటి పవిత్ర స్థానానికి ఈరోజు వచ్చి ఋషులందరూ ఒకటిగా అయ్యారనమాట. ఋషయ సౌనకాదయ. అలాంటి ఋషులు అందరూ కూడా ఒకటిగా అయ్యారనమాట. ఋషులు అందరికన్నా అగ్రజుడు, శ్రేష్ఠుడు సౌనకుడు. జ్ఞానవంతుడు, వయోవృద్ధి, జ్ఞానవృద్ధి. వయసులో పెద్దవాడు, జ్ఞానంలో పెద్దవాడు అనమాట. వయోవృద్ధి, జ్ఞానవృద్ధి. సౌనకుడు భృగు వంశస్థుడికి చెందినవాడు అనమాట. భృగు బ్రాహ్మణ వంశానికి చెందినవాడు సౌనకుడు. అంటే శాస్త్రంలో సౌనకుడు కోసం చాలా చాలా చెప్పడం జరిగింది. సూత గోస్వామి చెప్పడంలో శ్రేష్ఠుడు. సమస్త శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు ఎన్నైతే ఉన్నావో అవన్నిట్లో కూడా ఎక్స్పర్ట్ అనమాట సూత గోస్వామి చెప్పడంలోని. సూత గోస్వామి పురాణాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు చెప్పడంలో ఎంతైతే శ్రేష్ఠుడో సౌనకుడు అంతే వినడంలో శ్రేష్ఠుడు. ఇది సౌనకుడి యొక్క పరిచయం. సౌనకుడి యొక్క పరిచయం చూడండి.
ఒక శ్రోత బహుశ్రోతగా ఉండాలన్నమాట. ఎక్కువ శాతం వినాలి. ఎక్కువ శాతం. ఎవరైతే శ్రద్ధగా ఎక్కువగా వింటారో వాళ్ళే చక్కగా వివరంగా చెప్పగలరు. సౌనకుడు వినడంలో శ్రేష్ఠుడు. సూత గోస్వామి చెప్పడంలో అగ్రజుడైతే సౌనకుడు వినడంలో అగ్రజుడు అనమాట. శ్రేష్ఠుడు, బహుశ్రుత అనమాట. ఎంతో ఇంకా వినాలి, ఇంకా వినాలి. ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి విని కథను ముందుకు నడిపించాడు. ఇంకా సరిపోలేదు చెప్పండి, ఇంకా సరిపోలేదు చెప్పండి. ఇది అన్నమాట. శ్రోతాల యొక్క క్వాలిఫికేషన్ ఇలా ఉండాలి. సౌనకుడి కోసము ఈ విధంగా చెప్పినారు అనమాట. ఋషయ సౌనకాదయ. ఋషులందరిలోనే అగ్రజుడు సౌనకుడు. జ్ఞానవృద్ధి, వయోవృద్ధి. కథ వినడంలోనే ఎంతో రుచి పెట్టేవాడు అనమాట. ఎంత సమయం వరకు అయితే కథ వింటారో అంత సమయం వరకు కాల గణితంలో లెక్కింపబడదు మన ఆయుస్సు. గుర్తుంచుకోండి. మనం ఎంతవరకు అయితే భాగవత శ్రవణం చేస్తామో అంత సమయము కాలగణిత శాస్త్రంలోనే, అంటే సూర్యమాన కాలగణితం ఉంటుంది కదా. కాలగణితం ఎక్కడి నుంచి? సూర్యనారాయణుడు వచ్చిందనమాట. ఈ కాలంలో గణింపబడదు మన ఆయువు. మీకు 100 సంవత్సరాలు అనుకోండి, 100 సంవత్సరాలకు 100 సంవత్సరాలు భాగవత శ్రవణంలో పెట్టారనుకోండి, 100కి 100 200 సంవత్సరాలు బ్రతుకుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. శాస్త్ర ప్రమాణం, శాస్త్రాన్ని నమ్మండి. మీకేం ఆనందాన్ని ఇవ్వడానికి నేనేం చెప్పట్లేదు. శాస్త్ర వ్యాస వచనం ఇది. ఇది శాస్త్రం అంటే, ఇది భాగవత శ్రవణం అంటే. అంత ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట భాగవత శ్రవణం. మరి దొరికింది, మానవ జన్మ దొరికిందే శ్రవణం చేయడానికి. మనకి మానవ జన్మ దొరికింది దేనికి? శ్రవణం చేయడానికి, భక్తి చేయడానికి, భజన భక్తులు చేయడానికి, హరి కథ వినడానికి, హరినామం జపం చేయడానికి మానవ జన్మ ముఖ్యంగా దొరికిందనమాట. అన్య జీవుల్లాగా బ్రతకడము పెద్ద విశేషం కాదు. మానవ జన్మ ఒక విశేషమైన జన్మ అన్నమాట. సౌనకుడి ఉద్దేశం అన్నమాట. సౌనకుడి కోసం శాస్త్రం చెప్తుంది. వాని యొక్క శోభ ఏంటి? నోరు ఉంది, భగవంతుడు ఇచ్చాడు మీకు, నాకు, అందరికీ. ఈ ప్రపంచంలో ఎవరు మగవాళ్ళు కాదు కదా. ఎవరో 100కి 1,00,00,000 మగవాళ్ళు. వాళ్ళ కర్మానుసారంగా. ఆ మగవాళ్ళు ఎలా అవుతారో కూడా చెప్తాను. ఎందుకు మగవాళ్ళు అవుతున్నారో, ఎందుకు లేటుగా వాణి వస్తుందో, ఎందుకు లేటుగా వాణి వస్తుంది, ఎందుకు జీవితాంతరం మగవాళ్ళు అయిపోతున్నారు. వాణి సరైన పద్ధతిలో ఉపయోగించుకోలే. పోయిన జన్మలో, అంతకు ముందు జన్మలో, ఏదో ఒక జన్మలో వాణిని దురుపయోగం చేసుకున్నారనమాట. ప్రభుత్వం అధికారం ఇచ్చింది మనకి, అధికారము. మరి అధికారాన్ని ధర్మ మార్గంలో పెట్టాలి. ధర్మ మార్గంలో పెట్టకుండా అధర్మంగా జీవితాంతరం చేస్తే శిక్ష, దండన ఇస్తుంది ప్రభుత్వం. అలాగే మనకు వాణి ఇచ్చింది దేనికి? భగవంతుడి యొక్క గుణగణాలు కీర్తించడానికి. చెవులు ఎన్నా దేనికి? భగవంతుడి యొక్క గుణగణాలు వినడానికి. సో ఇలా దురుపయోగం చేసుకున్నోలే తర్వాత ఏదో ఒక జన్మలో వాణి లేటుగా రావడం, కొంతమందికి వాణి పూర్తిగా పోవడం, మగవాళ్ళు కావడం. ఇది కారణం అన్నమాట. భగవంతుడు ఇచ్చిన ఈ అవయవాల్ని ఎప్పుడు కూడా సదుపయోగపరుచుకోవాలి. లేదా దురుపయోగపరుచుకుంటే దీనికి పరిణామం ఇదే. ఏదో ఒక జన్మలో, ఈ జన్మ మిస్ అయితే తర్వాత జన్మ మిస్ అయితే, కానీ దండన మాత్రం ఉంటుంది. వాణి యొక్క శోభ ఏంటి? వాణి యొక్క శోభ వాళ్ళ నోటి నుంచి భగవన్ నామం కీర్తించడమే. భగవన్ నామం కీర్తించడమే వాణి యొక్క శోభ.
చెవులు ఎప్పుడు అందంగా ఉంటవి. మనకి చెవులు ఇచ్చాడు భగవంతుడు. అవి ఎప్పుడు అందంగా ఉంటవి. పెద్ద పెద్ద రింగులు, పోగులు తొడుక్కుంటేనే కుండలాలు మగవాళ్ళు గాని, ఆడవాళ్ళు గాని లేదు. భగవన్ నామం వింటేనే. లేకపోతే అవి చెవులు కాదు. అవి పాము పొట్టలతో సమానము. కళ్ళకి అందం ఏంటి? భగవంతుడి రూపాన్ని ఆస్వాదించడం. లేకపోతే ఆ కళ్ళు కళ్ళు కాదు. ఆ కళ్ళు నెమలి పింఛంలాగా తయారైపోయి నెమలికి కూడా బోల్డ్ కళ్ళు ఉంటవి. ఏమైనా ఉపయోగమా? చూడ్డానికి మాత్రమే. అందంగా, అలంకారంగా. ఓ మానవ జన్మ దొరికింది భజన భక్తి చేయడానికి. ఇదే సౌనకుడి యొక్క అందుకనే సౌనకుడు విచారణ చేసి ఒక వ్యక్తి ఏమి చెయ్యాలో, ఏం సాధించాలో ఆలోచించాడనమాట. ఒక వ్యక్తి ఎప్పుడు కానీ ధనముతో కానీ పోస్ట్ పొజిషన్ ఉపాధితో కానీ మహానుడు అవుడు. మహానుడు తన ఆలోచన ద్వారా అవుతాడు. ఈరోజు సౌనకుడు విచారంతో భాగవత కథ వినడానికి నిర్ణయించుకున్నాడు. అందుకని ఈరోజు సౌనకుడు ఋషులందరికీ కూడా నేతృత్వం చేస్తున్నాడు అనమాట. లీడింగ్ చేస్తున్నాడు. ఆ ఋషులందరూ కూడా ఎంచుకున్నారనమాట. ఏ సౌనక ఋషి, మా అందరి తరపున నీవే ప్రశ్నించు, జిజ్ఞాసించు, మా అందరికీ అర్థమైపోతే తర్వాత చెప్పు. ఈ విధంగా లీడింగ్ చేస్తున్నాడు అనమాట. ఇది సౌనకుడి యొక్క పరిచయం. నైమిసే అనిమిసే క్షేత్రే ఋషయ సౌనకాదయ. సౌనకు ఋషి ఎలాంటి మంచి శ్రేష్ఠుడు వినడంలోని. సరే, ఆ ఋషులందరూ ఒకటిగా అయ్యారు. ఎందుకు ఎందుకు అయ్యారు? అక్కడ ఒకటిగా అయ్యారు ఎందుకు? సత్రం. సత్రం అనేది ఉంది చూడండి. సత్రం అంటే సత్రం అంటే ఏంటి? సత్రం అంటే యజ్ఞం. సత్రం అంటే యజ్ఞం అన్నమాట. యజ్ఞం చేయడానికి వీళ్ళందరూ ఒకటయ్యారు. ఋషయ సౌనకాదయ సత్రం. యజ్ఞం ఎందుకు చేస్తున్నారు? సత్రం స్వర్గాయ లోకాయ. ఋషులు ఎందుకు యజ్ఞం చేస్తున్నారు? యజ్ఞం చేస్తే స్వర్గం పొందుతారు. యజ్ఞం చేస్తే స్వర్గం పొందుతారు. ఇక్కడ ఒక ప్రశ్న. భాగవతంలోని స్వర్గాయ లోకాయ అని ఉంది. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక భారత ఋషులయ్యుండి, వైష్ణవులయ్యుండి, వైష్ణవ బ్రాహ్మణులయ్యుండి, ఒక భక్తులయ్యుండి స్వర్గం కోసం యజ్ఞం చేస్తున్నారా? స్వర్గం ప్రాప్తించడానికి, స్వర్గలోకం ప్రాప్తించడానికి వీళ్ళు యజ్ఞం చేస్తున్నారా? అంతేనా? స్వర్గలోకం కోసము భగవంతుడు భగవద్గీతలో మంచి స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. తేత్వం భూత్వం స్వర్గలోకం విశాలం. స్వర్గలోకం చాలా విశాలమైందే. భూలోకం కన్నా స్వర్గలోకము విశాలమైంది. అక్కడ పుణ్యం కూడా విశాలమైందే. కానీ దానికి ఒక అవలక్షణం ఉంది. ఏంటిదది? క్షీణే పుణ్యమృతి లోకే విసర్జంతి. ఎప్పుడైతే పుణ్యం క్షీణించిపోతుందో అప్పుడు విసర్జంతి. విసర్జంతి అంటే మళ్ళా ఇక్కడికి వచ్చి పడడం అన్నమాట, ఈ మృత్యులోకంలోకి. ఇంత జ్ఞానవంతులయ్యుండి, ఇంత వయోవృద్ధులైన సౌనకుడు ఆధ్వర్యంలోని వీరు ఋషులందరూ నడుస్తున్నారు. మరి ఇలాంటి సౌనకుడు స్వర్గ ప్రాప్తించడానికి సత్రం స్వర్గలోకం ప్రాప్తించడానికి యజ్ఞం చేస్తున్నాడా? ఇది చూడడానికి విచిత్రంగా, వినడానికి విచిత్రంగా ఉంది.
ఇంత తెలిసి అయ్యుండి కూడా స్వర్గ ప్రాప్తి కోసం యజ్ఞం ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. ఇది డైరెక్ట్గా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే యాజ్ ఇట్ ఈజ్గా స్వర్గాయ లోకాయ అంతే. స్వర్గలోకము ప్రాప్తి చేయడానికి, సత్రం అంటే యజ్ఞము, యజ్ఞం చేస్తున్నారు స్వర్గలోకం ప్రాప్తించడానికి. కానీ అది కాదు, అది కాదన్నమాట. ఈ ఈ సృష్టిలో వీళ్ళేమో భక్తులు అన్నమాట. ఈ సృష్టిలో అనంత జీవులు ఉన్నాయన్నమాట. దీన్ని అర్థం చేసుకోవాలంటే కొద్దిగా ఫిలాసఫీ చైతన్య చరితామృతంలోకి కొద్దిగా మనం వెళ్ళాలి. భాగవతం యొక్క పునాది 6 ప్రశ్నలు. భాగవతం యొక్క పునాది 6 ప్రశ్నలు. మరి భక్తి యొక్క పునాది ఏంటి? ఎవరు చెప్తారు భక్తి యొక్క పునాది? ఇంతకుముందు ఎన్నోసార్లు మీకు చెప్పాను, గుర్తుందో లేదో. భాగవతం యొక్క పునాది 6 ప్రశ్నలు. ఈ 6 ప్రశ్నల మీద భాగవతం అనే స్లాబ్ నిలబడింది, పైకప్పు. మరి భక్తి యొక్క పునాది ఏంటి? శ్రవణం ప్రభుజీ. సాధన శ్రవణం సాధన కాదు. ఆ శ్రవణం సాధనకు ముందు కూడా ఉంటుంది ఒక వస్తువు. భగవంతుడి మీద ప్రేమ అండి. భగవంతుడి మీద ప్రేమ అనేది అది లాస్ట్ స్టెప్. అది కూడా కాదు. భక్తి యొక్క పునాది సాధు సంఘ. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క వచనము, కృష్ణ భక్తి జన్మ మూలహై సాధు సంఘ. కృష్ణ భక్తి, మనం ఏదైతే భక్తి చేస్తున్నామో అది జన్మ తీసుకుంది, పురుడు పోసుకుంటుంది. ఎక్కడ? సాధు సంఘంలోనే. కృష్ణ జన్మ మనం భక్తి చేస్తాం. ఈ భక్తి ఎక్కడ పురుడు పోసుకుంటుంది? సాధు సమాజంలోనే. కృష్ణ భక్తి జన్మ మూలహై సాధు సంఘ. భాగవతం యొక్క పునాది 6 ప్రశ్నలు, భక్తి యొక్క పునాది సాధు సంఘ. మహాప్రభు చెప్తున్నాడు అన్నమాట. చూడండి భక్తి తత్వం గురించి. ఈ భక్తి ఎలా వస్తుంది? అంత సాధారణంగా రాదు ఈ భక్తి. పుట్టగానే వచ్చేదు. పుట్టగానే వస్తే ఈరోజు భారతదేశంలో 130-140 మంది కోట్లు జనము, అందరూ భక్తి ఎందుకు చేయట్లేదు? మహాప్రభు దగ్గరికి వెళ్దాము. మహాప్రభు ఈ విధంగా చెప్తున్నారు, ఏయిత బ్రహ్మాండ బరి అనంత జీవగణ. ఈ బ్రహ్మాండంలో అనంత కోటి జీవులు ఉన్నవి. అనంత కోటి జీవులు, 84 లక్షల జీవరాశులు. తార మధ్య మనుష్య జాతి అతి అల్పతర. పెద్ద ఫిలాసఫీ ఇవన్నీ చైతన్య చరితామృతంలో కవిరాజ్ గోస్వామి చెప్పారనమాట. ఈ బ్రహ్మాండంలో అనంత కోటి జీవులు ఉన్నవి. ఆ జీవుల్లో కూడా తార మధ్య, ఆ మధ్య కూడా మనుష్య జాతి అతి అల్పతర. మానవ జాతి చాలా తక్కువ, 4 లక్షలే మానవ జాతి. అందులో మానవ జాతి ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ మానవుల్లో కూడా అందరూ ఎలా ఉంటారు? అందరూ ఒకలాగా ఉంటారే. పులిందులు, మెచ్చర్స్, ఎవ్వరి, శబరి, యవ్వనులు, కాస, వీళ్ళనమాట. అందులో కూడా సభ్యత కలిగిన వాళ్ళు చాలా తక్కువ. ఇందులో కూడా కొద్దిగా వేరేద్దాం. పుల్లిందులు, ఆంధ్రులు, యవ్వనులు, శబరులు, కాస, వీళ్ళు వేరే సపరేట్గా కేటగిరీలోకి వస్తారు. వాళ్ళైతే చేయలేరు ఇవన్నీను. సభ్యత కలిగిన వాళ్ళు అందులో కూడా చాలా తక్కువ. ఆ సభ్యత కలిగిన వాళ్ళు కూడా వేదాంగాన్ని ఎరిగిన పాటించే వాళ్ళు ఇంకా తక్కువ.
వేదం ఎరిగి కూడా కర్మకాండంలోకి వెళ్ళిపోతారు కొంతమంది. జ్ఞానకాండ, భాండారకాండ, ఆ, అది ఇదని సిద్ధాంతాలు పాటిస్తూ ఉంటారు. అందులో కూడా చాలా తక్కువ. అందులో కూడా తిరుగుతూ 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 మహాప్రభు ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. అందులో అందరిని కూడా గ్రేడ్ చేస్తే అతి తక్కువగా మిగులుతారు. ఆ తక్కువలో తక్కువ కూడా భక్తి అనేది ఎవరికి దొరుకుతుంది? బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన జీవ, బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన జీవ, గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తి లత బీజ. వీళ్ళందరినీ కూడా గ్రేడింగ్ చేస్తే మిగిలింది ఇంకా చాలా తక్కువ. ఆ తక్కువలో కూడా జీవులు బ్రహ్మాండే భ్రమితే కోన భాగ్యవాన్ జీవ. ఎవరంటే బ్రహ్మాండంలో ఎవరు భాగ్యవంతులు అంటే ఎవరో ఒకనొకడు భాగ్యవంతుడు. ఎవరికైతే భక్తి దొరుకుతుందో, గురువు ద్వారా, కృష్ణుడి ద్వారా భక్తి దొరుకుతుందో వాళ్ళే భాగ్యవంతులు. దేనికోసం మెయిన్ టాపిక్ దేనికోసం మర్చిపోమకండి. ఎంత పెద్ద భక్తులు అయ్యుండి సత్రం స్వర్గాయ లోకాయ దాని మీద చెప్పుకుంటున్నాము. స్వర్గలోక ప్రాప్తి చేయడానికి ఇక్కడ సత్రం చేస్తున్నారు యజ్ఞము భక్తులు అయ్యుండి. మరి భక్తులకి భక్తి బీజం దొరికింది. ఇక్కడ మహాప్రభు సిద్ధాంతం మనం అర్థం చేసుకున్నాము. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ. ఈ బ్రహ్మాండంలోనే ఎవరు భాగ్యవంతులు అంటే ఎవరికైతే భక్తి అనే బీజం దొరుకుతుందో గురుకృష్ణ ద్వారా వాళ్ళే భాగ్యవంతులు. మరి భాగ్యవంతులు అంటే ఎవరు అర్థం ఏంటి? కృష్ణుడు కానీ గురువు కానీ భాగ్యవంతుడు వీడికి ఇచ్చేయాలి భక్తి బీజం అనేసి చూసి ఇచ్చాడా? భాగ్యవంతుడు దేని? చాలా డబ్బు ఉంది, వీడు భాగ్యవంతుడు. 4 కార్లు ఉన్నాయి, భాగ్యవంతుడు. లేదు 4 ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద మహానగరంలో బాంబే ఇలాంటి, ఢిల్లీ, బెంగళూరు ఇలాంటి మహానగరంలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు రన్ చేస్తున్నాడు, వీడు భాగ్యవంతుడు అని చూసి ఇచ్చారా కృష్ణుడు కానీ లేదంటే గురువు కానీ భక్తి బీజము? లేదు. మరి భాగ్యవంతులు అంటే ఎవరు భాగ్యవంతులు? భగవంతుడి దృష్టిలో ఎవరు భాగ్యవంతులు? భాగ్యవంతుడు అంటే నిజానికి అర్థం ఏంటి? దానికి ఆచార్యులు చెప్తున్నారనమాట. మహత్ కృప ప్రాప్తి జీవ్. గురువు కృష్ణ కృపతో కృష్ణ భక్తి బీజము దొరకడం భాగ్యవంతుడు. మహత్ కృప ప్రాప్తి జీవ అంటే ఏ జీవుడికి మహాత్ముడి యొక్క కృప దొరుకుతుందో, లభిస్తుందో వాళ్ళే భక్తి చేయగలరు, వాళ్ళే భాగ్యవంతులు. మిగతా వాళ్ళు అభాగ్యవంతులు, సౌభాగ్యవంతులు కాదు. మహత్ కృప ప్రాప్తి జీవ. ఏ జీవుడికైతే మహాత్ముల యొక్క కృప లభిస్తుందో వాళ్ళే భక్తి చేయగలరు మహాత్ముల యొక్క కృప ద్వారా. మహాత్ముల కృప ఎలా దొరుకుతుంది మనకి? ఎలాగానే కృపనిచ్చేస్తారు మహాత్ములు, గురుజనులు, ఆచార్యులు? సేవ చేయడం ద్వారా. సేవ ద్వారా. సేవ 2 రకాలు ఉంటుంది. వపు సేవ, వాణి సేవ. వపు సేవ కాకుండా వాణి సేవ చేస్తే వాళ్ళు ఏది చెప్పారో అది ఆచరిస్తే మహత్ కృపకి పాత్రలు అవుతారు. ఆ మహత్ కృప ద్వారా భక్తి దొరుకుతుంది. ఆ భక్తి ద్వారా పోషణ ముందుకు వెళ్ళగాను. అలాంటి భక్తి దొరికి ఈరోజు సత్రం సర్గాయ లోకాయ, అలాంటి భక్తులయ్యండి నైమిసారణ్యంలోని
స్వర్గ ప్రాప్తి కోసము సత్రం చేస్తున్నారు, యజ్ఞం చేస్తున్నారు. చూడండి, మనం మహాత్ముల యొక్క కృపతోనైతే భక్తిలోకి వచ్చేసాం. మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే దీక్ష కూడా ఇచ్చాము, భాగవతం ఒళ్ళోకి వచ్చింది. ఇక మనం అనుకోకూడదు ఇక మహాత్ముల అవసరం లేదు, నేను డైరెక్ట్గా నేను టీచింగ్ చేస్తాను, ప్రచారం చేస్తాను. ఇలా జరగకూడదు. ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. శాస్త్రం హెచ్చరిస్తుంది. మహాత్ముల కృప మొదటి నుంచి అంతిమ దాకా మనకి కావాలి. మొదటి కావాలి, అంతిమ స్టేజిలో కూడా మహత్ కృపతోనే వైకుంఠానికి వెళ్తాము. దీనికి ప్రమాణము వృత్రాసుర స్తుతి. భక్తుల యొక్క కృపతోనే వైకుంఠం వెళ్తాము. స్వగమన, మనము స్వతంత్రంగా గమనం చేయలేము వైకుంఠానికి. సంసార చక్రే భ్రమిత్ స్వకర్మభి. నా కర్మానుసారంగా వచ్చాను, ఇక్కడ భ్రమిత్ చేస్తున్నాను. చనిపోయిన తర్వాత నేను యథార్థంగా నేను వెళ్ళలేను. మహాత్ముల వైష్ణవుల యొక్క కృపతోనే నేను వెళ్ళగలను. సో ఫస్ట్ కూడా కావాలి, లాస్ట్ చివరి స్టేజ్ కూడా మహాత్ములకు కృప కావాలి. డైర్ ఫర్ జాగ్రత్త సుమ, శాస్త్రం హెచ్చరిస్తుంది. సాధన మనం చేస్తాము, కానీ సాధనతో మనము సిద్ధులవ్వము. ఎప్పుడు కూడా కృపతోనే మనం సిద్ధులు అవుతాము. సాధనతో ఎప్పుడు సిద్ధులు అవ్వరు, పరిపక్వతలు అవ్వరు. సిద్ధులు అంటే అనిమ లగిమ ఇలాంటి సిద్ధులు కాదు, పరిపక్వత అవము. కృపతోనే, గురుజనులు, వైష్ణవజనులు, మహాత్ముల యొక్క కృపతోనే సిద్ధులు అవుతాము. సదా కృప ఆచిచ్చాలి. ఈ కృప అనేది పైనుంచి రాదు, కింద నుంచి, పాదాల నుంచి వస్తుంది. కృప పైనుంచి రాదు, కృప అనేది తత్వము కింద నుంచి పారుతుందన్నమాట. సదా కృప ఆచిచ్చాలి. కృష్ణ భక్తికి పునాది సాధు సంగ. కృష్ణ భక్తి మూల హై సాధు సంగ. సాధువులతో ఎలా లాభం పొందాలో అది మనకి తెలియడం లేదు అన్నమాట. ఆ విషయం మనకు తెలియడం లేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కమల పువ్వు సరోవరంలో ఉందన్నమాట. ఒక కమల పువ్వు, లోటస్ సరోవరంలో ఉంది. దాని యొక్క పోషణ సూర్యుడి ద్వారా లభిస్తుంది. ఎంతవరకైతే జలములో కమల పువ్వు ఉంటుందో అంతవరకు పోషణ ఉంటుంది, దొరుకుతుంది. నీటి నుంచి బయటికి ఎప్పుడైతే అది వస్తుందో అదే సూర్యుడు దాన్ని ఎండింపజేస్తాడు. కమలము నీటిలో ఉన్నంతసేపు సూర్యనారాయణుడు దానికి పోషణ ఇస్తాడు. ఆ కమలం ఎప్పుడైతే నీటిని ఆశ్రయ వదిలి బయటికి వస్తుందో అదే సూర్యుడు దాన్ని ఎండింపజేస్తాడు అన్నమాట. ఇక్కడ కలువ పువ్వు మనము, సూర్యుడు భగవంతుడు, జలము సాధు అన్నమాట. నిరంతరం ఆశ్రయంలో ఉంటే అప్పుడు భగవంతుడు మనకి పోషణ ఇవన్నీ కూడా ఇస్తాడనమాట. ఇది తత్వం అన్నమాట. ఫిలాసఫీ లేకుండా ఏదైనా మనం చెప్తే అది మనకి బుర్రకెక్కదు. అందుకని భాగవతం నిండా ఫిలాసఫీయే, కానీ చెప్పేవాళ్ళు ఉండాలన్నమాట. మరి ఫిలాసఫీయే కదా, 6 పిల్లర్స్, 6 ఫిలాసఫీ సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాల మీద భాగవతం నిలబడింది. ఈ భాగవతం నిండా ఫిలాసఫీయే, వర్ణించే వ్యక్తే ఉండాలి. నైమిష నిమిష క్షేత్ర ఋషయ సౌనకాదయ సత్ర సర్గాయ లోకయ సరస్త్ర సమమాసగా. నైమిషారణ్యంలోనే అడవిలో కూర్చున్నారు ఋషులు. సత్రం చేశారు, యజ్ఞం చేశారు స్వర్గ ప్రాప్తి చేయడానికి. ఎంతకాలం? సహస్ర సమమాసగా, 1000 సంవత్సరాలు యజ్ఞం చేయడానికి పూనుకున్నారు. అంతే, అయిపోయే శ్లోకం.
పూర్వచిత్తు ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటే ఇవన్నీ మనకి అర్థమవుతుంది. ఇదంతా ఎప్పుడు జరిగింది గుర్తుంచుకోండి. పరీక్షిత్ మహారాజు వెళ్ళిపోయిన తర్వాత జరిగింది. పరీక్షిత్ మహారాజు వైకుంఠం వెళ్ళిపోయాడు, సూత గోస్వామి వచ్చాడు, అప్పుడు ఇదంతా జరిగింది అనమాట. ఋషులు ఎందుకు యజ్ఞం చేస్తున్నారు ఇక్కడ ప్రశ్న అనమాట. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అంతా డివోటీ అయ్యుండి, సాధువులు అయ్యుండి ఋషులు యజ్ఞం ఎందుకు చేస్తున్నారు? సత్ర స్వర్గాయ లోకాయ. స్వర్గాయ లోకాయ అంటే స్వర్గలోకం పొందడానికి. స్వర్గం అంటే మీరు అనుకున్న స్వర్గం కాదు, కృష్ణుడు భగవద్గీతలో వర్ణించిన స్వర్గం కాదు. విశ్వనాథ్ చక్రవర్తి ప్రభుపాదులు వారు చెప్తున్నారు, స్వర్గే గీయతి స్వర్గాయ, స్వర్గే గీయతి ఇతి స్వర్గాయ. స్వర్గం అంటే భగవంతుడి పేరు. స్వర్గం అంటే భగవంతుడి పేరు. సర్గ అంటారు, విష్ణు సహస్రనామంలో వస్తుంది ఇది సర్గ. భీష్మాచార్యులు ఎప్పుడైతే విష్ణు సహస్రనామం పఠిస్తాడో అందులో ఒకటి వస్తుంది సర్గ, సర్గ. అందుకని విశ్వనాథ్ చక్రవర్తి ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు, సర్గే గీయతి ఇది సర్గాయ. సర్గ అంటే భగవంతుడి పేరు. భగవంతుడు ఉండే ప్రదేశము స్వర్గాయ. సర్గే అంటే భగవంతుడి పేరు, ఉండే ప్రదేశము స్వర్గాయ. అంటే భగవంతుడు ఉండే ప్రదేశం మనం వైకుంఠం అంటాము. ఆ వైకుంఠానికి ఒక పేరు కూడా స్వర్గాయ అంటారనమాట. స్వర్గే గీయతి ఇతి స్వర్గాయ. స్వర్గంలో కూడా ఎవరినైతే గానం చేస్తారో ఆ స్వర్గ భగవంతుడు. స్వర్గ అంటే దేవతల లోకంలో, దేవలోకంలో కూడా. సర్ అంటే స్వర్గము, గా అంటే గానం చేయడము. స్వర్గ లోకంలో కూడా దేవతలు గానం చేస్తూ ఉంటారు. ఎవరి కోసమైతే గానం చేస్తారో ఆ స్వర్గలోకం ప్రాప్తించడానికి. సత్రం స్వర్గాయ లోకాయ. ఆ స్వర్గలోకం ప్రాప్తించడానికి సత్రం చేస్తున్నారు, ఇక్కడ యజ్ఞం చేస్తున్నారు. ఇది దీని యొక్క మూల సిద్ధాంతం. స్వర్గ అంటే విష్ణుకు ఒక పేరు. విష్ణుకి వైకుంఠాన్ని కూడా అంటారనమాట. వైకుంఠం ధామం పేరు, ఆయన పేరు కూడా వైకుంఠ. అలాగే సర్గ అంటే విష్ణు పేరు, సర్గాయ అంటే ధామం పేరు. ఏ ధామంలో అయితే సర్గ ఉంటాడో అదొకటి. తర్వాత సర్గాయ అంటే రెండో అర్థము, స్వర్గలోకంలో దేవీ దేవతలు కూడా నిరంతరం ఆ స్వర్గం కోసము, ఆ సర్గాయ అంటే భగవంతుడి కోసం, భగవంత్ ధామం కోసము ఈ స్వర్గంలో ఉన్న దేవతలు నిరంతరం కీర్తిస్తారు. ఆ స్వర్గాయ, ఆ స్వర్గ భగవంతుడిని ప్రాప్తించడానికి ఈరోజు సత్రం చేస్తున్నారు. స్వర్గంలో కూడా నిరంతరం కూడా భగవంతుడి కోసము గానం చేసేవాళ్ళు అనమాట. ఇది అన్నమాట దీని యొక్క అర్థం. సత్రం సర్గాయ లోకాయ. యజ్ఞము వాళ్ళ కోసం కాదనమాట చేస్తుంది. ఈ భారత ఋషులు 88,000 ఋషులు, 88,000 ఋషులు అంత స్వార్థపరులు కాదు మనలాగా. మనం అలా చేస్తాము. నేను వెళ్ళాలి, నా తర్వాత నా భార్య వెనకాతల పిల్లలు, ఈ విధంగా చైన్ లింక్ చేసుకుంటాం మనం. ఇది మన స్వార్థ బుద్ధి అన్నమాట, దోష బుద్ధి. కానీ అక్కడ ఋషులు, మహాభక్తులు, మహావైష్ణవులు కూర్చొని ఉన్నారనమాట. మరి ఇక్కడ సత్రం స్వర్గాయ లోకాయ. లోకాయ స్వర్గలోకం పొందడానికి, అదే ఏదైతే వైకుంఠధామం. సత్ర స్వర్గాయ అంటే మీరు ఈ స్వర్గం అనుకోమకండి, ఆ స్వర్గం మీకు చెప్పాను కదా. ఆ లోకం పొందడానికి వీళ్ళు యజ్ఞం చేయట్లేదు. సత్ర స్వర్గాయ లోకాయ. యజ్ఞం వాళ్ళ కోసం కాదు, లోకాయ. లోకాయ అంటే ఈ లోకం వెళ్ళడానికి కాదు. లోకాయ అంటే ఈ లోకం
క్షేమం కోసము. వాళ్ళ క్షేమం కోసం వాళ్ళు యజ్ఞం చేయడం లేదు. వాళ్ళ క్షేమం కోసము వాళ్ళందరూ వెళ్ళిపోవాలి, వైకుంఠధామము, స్వర్గలోకము ప్రాప్తించాలని ఉద్దేశంతో అక్కడ యజ్ఞం చేయట్లే, సత్రం చేయట్లే. సత్ర స్వర్గాయ లోకాయ, అర్థం తెలుసుకోండి. లోకాయ అంటే ఈ లోకంలో, ఈ భౌతిక ప్రపంచంలో, ఈ ప్రపంచంలోని జీవులను ఉద్ధరించడానికి సత్రం చేస్తున్నారు అన్నమాట, యజ్ఞం చేస్తున్నారు. ఇది వైష్ణవుడి యొక్క ఆలోచన. ఇది వైష్ణవ భక్తుడి యొక్క ఆలోచన ఎలా ఉండాలన్నమాట. మన కోసం మనం బ్రతకడం కాదు, పరుల కోసం బ్రతకడము శ్రేష్టము. ప్రతి ఒక్క చోట్ల కూడా సిద్ధాంతాలతో ఇలాంటివి ఎన్నో చెప్పడం జరిగింది. నేను కూడా మీకు ఎన్నోసార్లు మీకు చెప్తున్నాను కూడాను. మన కోసం మనం బ్రతకడం పెద్ద విశేషం కాదు, పరోపకారిగా బ్రతకాలి ఎప్పుడు కూడాను. పరోపకారి లేదా జీవితంలోని మానవులు అనిపించుకోరు, స్వార్థపరులు అంటారు. అన్య పశువులు కూడా అంత స్వార్థంతో బతకవు అన్నమాట. మానవుడు ఈ రోజుల్లో ఎంత స్వార్థం నిండి ఉందో నిలువల్ల అంత అన్య జీవులకు కూడా లేవు. కేవలం మానవ సమాజంలోను మాత్రమే ఇది ఉంది, అన్య పశు సమాజంలో లేదు. మీరు చూసుకోండి. అందుకని అవి ఎంతో శాంతిగా, ఎంతో చక్కగా దాని యొక్క పరివారం కుటుంబంతోనే హాయిగా ఉన్నవి. మనకి ఒక కుటుంబ వ్యవస్థ అన్నీ ఉన్నవి, దానికి కూడా ఒక కుటుంబం ఫ్యామిలీ ఉంది. కానీ హాయిగా ఉన్నవి అవి, మనకి హ్యాపీనెస్ లేదు. ఎందుకు? స్వార్థము, నిలువల్ల స్వార్థము. ప్రతి ఒక్క దాంట్లో కూడా స్వార్థమే. స్వార్థంతోనే పుడుతున్నాడు, స్వార్థంతోనే పోతున్నాడు. స్వార్థం స్వార్థం స్వార్థం. అదే స్వార్థం ఇక్కడ ఈ ఋషులు చూపిస్తే ఈరోజు భాగవతం మన దగ్గరికి వచ్చేది కాదు. ఋషులందరికీ ఎంత కృతజ్ఞతలు. మీరేమి ఇచ్చి ఋషుల యొక్క రుణం తీర్చుకుంటారు? ₹1,00,00,000 ఇస్తారా? ఇవ్వలేరు. ఒకవేళ ఇచ్చినా ఆ ₹1,00,00,000 భాగవతం యొక్క ధూళికి కూడా పనికిరాదు. మీ ₹1,00,00,000 మీ తోలు మీది కానీ నాది కానీ తీసి ఆ ఋషులకి చెప్పులు తొడిగిన దీనితో సరిపోదు. సో ఇదే కాదు, ప్రతిదీ కూడా. ఎవరైనా ఒక వ్యక్తికి అవసరానికి డబ్బులు ఇచ్చారు అనుకోండి, సపోజ్ నేను మీకు డబ్బులు అవసరానికి ఇచ్చాను అనుకోండి, ఒక 10,000 లేదంటే ₹1,00,000 ఉదాహరణకి నేను మీకు ఇచ్చాను అనుకోండి. తర్వాత మీరు ఇచ్చేస్తారు, ఏదో 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు ఏదో ఒక విధంగా ఇచ్చేస్తారు. ఇచ్చినంతనే మరి రుణం ముక్తి ఎవరు? మీరు నేను ఇచ్చేసానులే అనేసి అనుకోకూడదు ఎప్పుడు. ఇది చాలా తప్పు. అలా అనుకోమాకండి ఎప్పుడు కూడా. నేను ఆమెకి ఇచ్చేసాను, ఆ మాతాజీకి, లేదంటే ఆవిడకి ఇచ్చేసాను, ఆయనకి ఇచ్చేసాను. ఓకే, నాకు ఆయన అవసరానికి ఇచ్చాడు, నేను కూడా ఇచ్చేసాను, అంతేనా? దీని మధ్యన ఎంత ఉంది? ఆ వ్యక్తి ఆ రోజు నీకు ఆదుకోకపోతే నువ్వు అచ్యుతం కేసం అయిపోయేవాడు, లేకపోతే ఈ వీధిలో పడేవాడు. రెండే రెండు, అయితే పోయేవాడు, లేదంటే వీధిలో పడేవాడు. ఏదో ఒక రోజు నీ దగ్గర ధనం వచ్చింది, తర్వాత సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత డబ్బు ఇచ్చేసావు, అయిపోయిందా? కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ వ్యక్తిని మర్చిపోకూడదు, సహాయం చేసిన వాడికి. ఇది అన్నమాట. నిస్వార్థ బతకాలి ఎప్పుడైనా సరే. స్వార్థవంతులుగా బతకూడదు ఎప్పుడు కూడాను. ఇవన్నీ భక్తికి సపోర్ట్ చేస్తావి. నేను చెప్పవలసింది ఏంటంటే మీకు, ఇవన్నీ ఏంటంటే మంచి లక్షణాలు, భక్తికి సపోర్ట్ చేస్తావి. ఇవి భక్తి కాదు, ఇవి మంచి గుణాలు, భక్తి కాదు. కానీ మంచి గుణాలు ఉంటే భక్తికి మరెక్కువగా తొందరగా సపోర్ట్ చేస్తావి. ఇంకా తొందరగా మనం వెళ్ళిపోవచ్చు భగవద్ధామానికి. ఇది అన్నమాట. కానీ భారత ఋషులు అలా ఆలోచించలే. నిస్వార్థులయ్యి సహస్ర సమమాసః 1000 సంవత్సరాలు యజ్ఞం చేయడానికి పూనుకున్నారు. అందులో ఒక ఋషి ప్రశ్నించాడు అనమాట, మీకు తెలియదు. అందులో ఒక ఋషి ప్రశ్నించాడు భృగు ఋషినికి, సౌనకుడికి, స్వామి మనమైతే పూనుకున్నాము, 1000 సంవత్సరాలు సంకల్పించుకున్నాము, 1000 సంవత్సరాలు ఈ అగ్ని మంటల్లోని, పొగ దుమ్ము ధూళిలోని
ఉంటాము. మరి 1000 సంవత్సరాలు మనం నిర్జల చేయాలా, ఏకాదశి చేయాలా, భోజనము ముందు లోకానికి కాదు కదా, మనం చనిపోతాము. లోకం తర్వాత సంగతి, మనం బతికుంటే కదా ముందు లోకానికి ఉద్ధరిస్తాము. మరి మన భోజనం ఏంటి, మనకి పానీయం ఏంటి, నీళ్ళేంటి, మనకు కట్టుకోవడానికి వస్త్రాల సంగతి ఏంటి? కంపు కొడతా 1000 సంవత్సరాలు ఒకే వస్త్రం మీద కూర్చుంటే. ఒక ఋషి ప్రశ్నించాడనమాట భృగు ఋషిగైన సౌనకుడికి. అప్పుడు సౌనకుడు ఏమన్నాడంటే, మీరందరూ నమ్మకం ఉంచుకోండి, మీరు వైష్ణవులు, మీరు వైష్ణవులు. వైష్ణవుడు ఎప్పుడు పానీ జలం కోసము ఆశించుడు, అంటే భోజన జలం కోసం ఎప్పుడు ఆశించుడు. భగవంతుడి పేరు ఒక పేరు విశ్వంభరుడు, సమస్త బ్రహ్మాండాలన్నీ పోషణ చేసేవాడు అనమాట. విశ్వంభరుడు పోషణ చేస్తాడనమాట. ఈ సృష్టిలో అనంత కోటి జీవులు ఉన్నవి. ఏమి శ్రమించకంటేనే దానికి భోజనం చక్కగా 3 పూటలు ఏర్పాటు చేస్తున్నాడు. మరి మనం మానవుల్లో శ్రేష్ఠులు ఋషులము. ఋషుల్లో కూడా ఈరోజు ఏ పని, ఏ కర్మక్రియ చేయడానికి సత్రం సర్గాయ యజ్ఞం చేస్తున్నాము. సర్గ వైకుంఠ ప్రాప్తి, లోకాయ లోకల కోసం, మన కోసం కాదు. అలాంటిది భగవంతుడు మనకి భరణ పోషణ చేయడంటావా? చేస్తాడు. నమ్మకం ఉంచండి, మీరు నమ్మండి. నమ్మకమే పునాది లాంటిది. నమ్మండి, భగవంతుడికి నమ్మండి. విశ్వంభరుడు మనకి భోజనం ఆయనే చూస్తాడు, తర్వాత వస్త్రహారాలు కూడా ఆయనే ఇస్తాడు. కానీ మనకు నమ్మకం అనేది లేదు అన్నమాట. అంత బాగానే ఉంటుంది, నమ్మకం దగ్గరికి వచ్చేటప్పటికి దెబ్బ అయిపోతున్నాం. అందుకే నా పునాది అనేది సాలిడ్, దృఢంగా ఉండట్లే. ఇక దృఢం లేని ఇల్లు మన నెత్తి మీద పడుతుంది. ఏదో ఒక రోజు గట్టిగా గాలివాన వస్తుంది, కూలిపోతాడు. దీని అర్థం ఏంటి? భక్తిలో ఉన్న జీవితంలో ఉన్న, భక్తిమయ జీవితంలో ఉన్న ఏదో ఒక రోజు ఎలాంటి పెను తుఫాన్లోకి వస్తుంది, కాస్త కూస్త చేసిన భక్తిలో కూడా పడిపోతారు. ఇదే జరుగుతుంది సమాజంలో, భక్తిమయ జీవనంలో కూడా. మేల్కోండి వైష్ణవులారా, మేల్కోండి. సిద్ధాంతం తెలుసుకోండి, భగవంతుడు నమ్మండి, భాగవతాన్ని ఆశ్రయించండి. భగవంతుడు నమ్మండి, భాగవతాన్ని ఆశ్రయించండి, హరినామం జపం చేయండి. ఖచ్చితంగా ఆయన చేయవలసిన ఏర్పాట్లు అన్నీ చేశాడు. అన్నీ ముందే పూర్వము ఏర్పాటు అయిపోయేవి, కానీ జస్ట్ మనం ప్రాప్తించడమే దాన్ని. మన భోజనం ఏర్పాటు అయిపోయింది, దాని దగ్గరికి మనం వెళ్ళడమే, కంచం దగ్గరికి. కానీ నమ్మకం లేదు. ఆ నమ్మకము ఈరోజు ఇచ్చాడనమాట. ఎవరు? సౌనకుడు. మొత్తం 88,000 ఋషులందరికీ కూడా లీడింగ్ చేస్తూ ధైర్యాన్ని ఇచ్చాడనమాట. ఆ ధైర్యంతోనే సత్రం సర్గాయ లోకాయ సహస్ర సమమాశ, సహస్ర సమమాశ. లోకం కోసము ఆలోచించడం, 1000 సంవత్సరాలు యజ్ఞం చేయడం. లోకం కోసం ఆలోచించాలి ఎప్పుడు కూడా, లోకంలో ఉన్న ప్రజల కోసం ఆలోచించాలి. వృక్షము తన పండ్లు స్వయంగా తినదు, నది జలము తన నీళ్లు స్వయంగా తాగదు. అలాగే వైష్ణవ జనులు, నిజమైన వైష్ణవుడు తన కోసం తాను బ్రతకడు, పరుల కోసమే బతుకుతాడు, పరోపకారిగా ఉంటాడు ఎప్పుడు కూడా. ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద అభయ చరణ బాబు, అభయ చరణ్. ఆ బాబు, అభయ చరణ్ బాబు ఈరోజు తన భార్య పిల్లలే నాకు శాశ్వతము, నా కుటుంబమే శాశ్వతము అనుకొని ఉంటే, ఆయన కూడా చాలా ఫ్యామిలీ ఉంది పెద్దది. ఆ బాబుకి కూడాను నా ఫ్యామిలీయే నాకు ముఖ్యం అనుకుంటే, ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఉద్ధరించే వాళ్ళం కాదు. గురు కృష్ణ కృపతోనే మనకి భక్తి బీజం దొరికేది కాదు. భక్తి
సాధు మహాత్ములు లోక కళ్యాణానికి ఉపయోగపడతారు. సో అదే అన్నమాట. వీళ్ళు కూడా లోకం కోసం సత్ర సర్గాయ లోకాయ, వాళ్ళు లోకం ప్రాప్తి చేయడానికి కాదు ఇక్కడ సత్రం చేస్తుంది, లోకాయ లోక మంగళం కోసము. ఎందుకు? ఈ కలియుగం ఘోర కలియుగం, సత్యయుగం ద్వాపర యుగం అంతము, సత్యయుగ ప్రారంభం ఇక సంఘటన అన్నమాట. ఎప్పుడు జరిగింది? ద్వాపర యుగం ఎండింగ్, ఈ కలియుగం ప్రారంభం అప్పుడు జరిగిందనమాట ఈ స్టోరీ, ఈ యొక్క అంతా రచన అంతా. ఆలోచించారు రాబోయే కలియుగం చాలా ఘోరంగా ఉంటుంది. మంద సుమందమతియో మంద భాగ్య, అంత మందమతులు తయారవుతారు. బుద్ధి తక్కువ, అల్పజ్ఞులు, జ్ఞానులు తక్కువ, బద్ధకం ఎక్కువ, సోమరితనము, వీళ్ళందరూ ఎలా ఉద్ధరిస్తారు? కలియుగంలో కలి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎలా ఉద్ధరిస్తారు? అప్పుడు సత్రం చేస్తున్నారు అన్నమాట. సత్రం చేయనియండి భారత ఋషులకి. మిగతాది ఏం జరుగుతుందో రేపు సూత గోస్వామి స్వయంగా వస్తాడు, ఆయన దగ్గర నుండి మనము విందాం అన్నమాట. సూత గోస్వామి అప్పుడే రాడు, ఋషుల ద్వారా మనం విందాం. సో అంతవరకు సెలవు. సిద్ధాంతంతో కూడిన భాగవతం వినండి. భాగవతం నిండా కూడా సిద్ధాంతమే. ప్రభుపాదులు కూడా అమెరికా వెళ్ళినప్పుడు ఈ భాగవతం మీద ఆయన బుక్ రచించారనమాట. చాలా బాగుంటుంది, మీరు ఎప్పుడైనా చదివారో లేదో. ఈ భాగవతం ఈ శ్లోకాల మీదే, భాగవతానికి న్యూ అన్నమాట, ఫౌండేషన్. సో ఇదే నేను మీ అందరి నుండి కోరుతున్నాను, సిద్ధాంతంతో కూడిన భాగవతం వినండి. 4-5 శ్లోకాలైనా సార్ సిద్ధాంతం వల్ల ఉండాలి. ఓకే, అందరూ కలిసి ఒక మహామంత్రం ప్రేమ భావంతో జపం చేయండి నాతో పాటు. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ, హరే కృష్ణ రామ కృష్ణ, హరే హరే రామ హరే రామ హరే రామ హరే